నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారీ తుఫాన్ నష్టాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్న అధికార యంత్రాంగం భీమవరంలో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఉండి నియోజకవర్గంలో 1 ఎకరం కూడా ముంపు బారిన పడకుండా చర్యలు తీసుకున్నా ప్రకటించిన అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు. భీమవరం మండలం లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పులపర్తి. తణుకు నియోజకవర్గంలో అధికారులను అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకులో ఘనంగా ప్రముఖ అభ్యుదయ రచయిత కొడవటిగంటి జయంతి సభ నివాళులర్పించి మాట్లాడిన స్థానిక రచయిత పేరూరి. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వీచిన బలమైన ఈదురుగాలులు నష్టం నివారణకు చర్యలు తీసుకున్న అధికారులు పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలి ఉండ్రాజవరం గ్రామంలో బాధితులకు సూచించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరింత అప్రమత్తంగా ఉండాలి అమలాపురంలో అధికార యంత్రాంగాన్ని ప్రజలను ఆదేశించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు. రావులపాలెం కొత్తపేట మండలాలను ఆర్డీఓ శ్రీకర్ తో కలిసి వరద పునరావాస కేంద్రాలను పరిశీలించి సూచనలు సలహాలు ఇచ్చిన ఎమ్మెల్యే సత్యానందరావు వెంట ఉన్న కూటమి నాయకులు. తుఫాన్ ప్రాంతాల్లో అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు రక్షణగా ఉండాలి ద్వారకా తిరుమల మండలంలో హితవు పలికిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. తుఫానును ఎదుర్కొనేందుకు అధికారులందరూ సన్నద్ధంగా ఉన్నారని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తీర ప్రాంతమైన భీమవరం నరసాపురం నియోజకవర్గాల్లోని పునరావాస కేంద్రాలను మంగళవారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, నరసాపురం ఆచంట ఎమ్మెల్యేలు బొమ్మిడి నాయకర్, పితాని సత్యనారాయణ, ఏపీఐఐసీ చైర్మన్ మంత్రి రామరాజులతో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో 200 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. పునరావాస కేంద్రాల వద్ద ఇన్ఛార్జ్ అధికారులు 24 గంటలు అప్రమత్తతో ఉంటారని వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా కూడా ఏ ఒక్క ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని పెద్ద ఎత్తున ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఫిషర్మెన్ గ్రామాలు ఏతున్నాయో అందరు ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. దాదాపు 16 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి నర్సాపురంలో 8, మొగల్తూరులో 8 పెద్ద ఎత్తున ప్రజలను అక్కడ తరలించి పెద్ద ఎత్తున ఆహార సౌకర్యాలు పెద్ద ఎత్తున వసతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉదయం స్థానిక శాసనసభ్యులు నాయకర్ గారు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు, నేను, ఇతర పెద్దలు, జిల్లా టీడీపీ అధ్యక్షులు రామరాజు గారు, చాగంటి మురళి గారు, పొత్తు రామరాజు గారు, పితాన్ సత్యనారాయణ గారు మేమందరూ కూడా పునరావాస కేంద్రాలని సందర్శించడం జరిగింది. ప్రజలకి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశాం. ప్రజలు ఈ విషయంలో పెద్ద ఎత్తున ప్రభుత్వాలు తీసుకునేటువంటి చర్యలకు సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాం. ఆర్డీఓ ఆఫీసుల్లో, కలెక్టరేట్ లో ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా షార్ట్ లైట్ వ్యవస్థని పటిష్టం చేయడం జరిగింది. ఏదైతే కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్టం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కంట్రోల్ రూమ్స్ కి మాట్లాడడానికి ప్రభుత్వం చర్యలు చూపెట్టింది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. రాబోయేటువంటి సాయంత్రం నాటికి ఈదురుగాలు పెద్ద ఎత్తున వీచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరో కూడా పునరావాస కేంద్రాలు దాటి బయటికి వెళ్ళొద్దని పిల్లలకి కూడా సూచించడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళల కోసం, గర్భిణీ స్త్రీల కోసం కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఏదైతే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ముందస్తు జాగ్రత్తల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో కేంద్రాన్ని కూడా వివరించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టెలిఫోన్ లో మోడీ గారికి పరిస్థితిని వివరించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క కాపాడడానికి చర్యలు ఉంటాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఆయన వెంట తుఫాను పర్యవేక్షణ జిల్లా ప్రత్యేక అధికారి వి ప్రసన్న వెంకటేష్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఉన్నారు. వచ్చే ఏడాది నాటికి ఉండి నియోజకవర్గంలో 1 ఎకరం వ్యవసాయ భూమి కూడా ముంపునకు గురి కాకుండా
పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు శాసనసభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండి మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తుఫాన్ తీరం దాటే సమయంలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సుమారు 350 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని ప్రభుత్వం అంచనా వేసిందన్నారు. మనకు ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకోవటం అలవాటు. చాలామంది కామెంట్లు చేస్తున్నారు ఏంటంటే ఇంత ఖచ్చితంగా వస్తుంది అని చెప్పినప్పుడు రాదురా అని చెప్పి చాలామంది లైట్గా కూడా తీసుకుంటున్నారు. పాత మెటీరియాలజీ ఆ టెక్నాలజీ వేరు, ఇప్పుడు వేరు. ఖచ్చితంగా ఈరోజు రాత్రి మనకు ఒక 50-60 కిలోమీటర్లలోనే తీరం దాటే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మోస్ట్ అలర్ట్ ఏరియాలుగా మన నియోజకవర్గంలో ఉండి ఆకివీడు కాళ్ళ మండలాలని గుర్తించడం జరిగింది. సుమారు 350 సెంటీమీటర్ల వాన ఈరోజు రాత్రి కురుస్తుందన్నది అంచనా. మనం ఖచ్చితంగా అది నిజమవుతుందనే భావించాలి. అవ్వకపోతే చాలా అదృష్టం. కానీ మనం దానికి సర్వసన్నద్ధంగా ఉండాలి. కలెక్టర్ గారు గత 2 రోజులుగా శ్రీమతి నాగరాయణ గారు అన్ని రివ్యూ మీటింగ్స్ పెట్టి మొత్తం జిల్లా స్థాయి అధికారులతో మన నియోజకవర్గ స్థాయి అధికారులతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం కలెక్టర్ గారితో కూడా నేను కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని భీమవరం ఎమ్మెల్యే రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులిపర్తి రామాంజనేయులు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని భీమవరం మండలం కొత్త పూసలమర్రు, దొంగపిండి గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు, పునరావాస కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. గర్భిణీ స్త్రీలు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ కేంద్రాల్లోని మత్స్యకారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు, ఈ పార్టీ మండల అధ్యక్షులు మోకా శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్ ఉన్నారు. తుఫాను కారణంగా మన ఇన్ఛార్జి మంత్రి గారు మన జిల్లాకి రావడం జరిగింది. లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళని, నీటిలో మునిగిన వాళ్ళని అందరినీ సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చి స్కూల్స్లో క్యాంపులు పెట్టి వారికి పాలు, భోజన సౌకర్యాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఉండాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ప్రభుత్వం అన్ని శాఖల వారు కూడా అప్రమత్తం అయ్యారు. అన్ని డిపార్ట్మెంట్లు కూడా అలర్ట్ అయ్యారు. ఈరోజు సాయంత్రానికి తీవ్ర రూపం దాల్చే పరిస్థితి ఉన్నందువలన ఇంకా జాగ్రత్తగా ఉండి లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకువచ్చి వారందరికీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. భారీ తుఫాన్ ప్రభావంతో తణుకు నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా పటిష్టవంతమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులను తిరిగి ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారని చెప్పారు. దీనిని పరిగణనలోకి తీసుకుని అన్ని శాఖలు అలర్ట్ గా ఉంటూ ప్రజలకు సహకరించాలని సూచించారు. ఈ మేరకు పట్టణంలోని జడ్పీ హైస్కూల్తో పాటు ఇరగవరం మండలం, కాకిలేరు, ఐతంపూడి, కావలిపురం గ్రామాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ ప్రాంత బాధితులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
మొంతా తుఫాను వల్ల ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తణుకు నియోజకవర్గంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ముఖ్యంగా తణుకు పట్టణానికి సంబంధించి జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి దీనికి 250 మందిని ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ తుఫాను కారణంగా అధిక వర్షాలు కానీ ఈదురుగాలులు కానీ చాలా ఎక్కువగా ఉంటాయనేది ఒక అంచనా. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ వర్షాలు ఎక్కువ ఉన్న చోట బయట పబ్లిక్ ప్లేసెస్లో కరెంటు పోల్స్ కింద కానీ అదేవిధంగా చెట్ల కింద కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ ఎక్కడా కూడా ఉండకుండా ఎవరింట్లో వాళ్ళు సురక్షితంగా ఉండాలనేది ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. మన తణుకు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ కూడా అదేవిధంగా తణుకు పట్టణంలో కూడా అధికారులు కూటమి నాయకులు సమన్వయం చేసి ప్రతి గ్రామంలోనూ కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా దాన్ని అధిగమించే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడికక్కడ చెట్లు పడినా కరెంటు పోల్స్ పడినా గాలికి వెంటనే వాటిని తీసే విధంగా కూడా జేసీబీలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులని ఎక్కడికక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నియమించి ప్రతి గ్రామానికి కూడా ఒక ఇన్ఛార్జిని కూడా నియమించడం జరిగింది. ప్రజలు ఎవరూ కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు కానీ ప్రజలందరూ కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ట్రాఫిక్ కానీ అదేవిధంగా హైవేలో ట్రాఫిక్ కానీ అన్నీ కూడా ఈరోజు హెవీ వెహికల్స్ వెళ్లకుండా కూడా ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దీని మీద ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ ఎవరు ఎటువంటి ఇబ్బంది వచ్చినా మనకి టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చాము. ఎక్కడికక్కడ మాకు ఫోన్ చేసినా వెంటనే దాన్ని స్పందించి పరిష్కరించే విధంగా కూడా ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తాం. తెలుగు సాహితీ రంగంలో కోకుగా సుప్రసిద్ధుడైన ప్రముఖ అభ్యుదయ రచయిత కొడవటిగని కుటుంబరావు జయంతిని తణుకులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. 1908 అక్టోబర్ 28వ తేదీన గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించిన కొడవటిగంటి 1942లో ప్రపంచ మేధావి కార్ల్ మార్క్స్ రచించిన దాస్ క్యాపిటల్ గ్రంథాన్ని చదివి సామాజిక స్ఫూర్తి పొందారు. అప్పటి నుంచి అభ్యుదయ భావాలతో అనేక రచనలు చేసి పేరు తెచ్చుకున్నారు. ఇందులో భాగంగా మధ్యతరగతి యువకుల మనోభావాలు ఎలా ఉంటాయో ఎండమావులు, అరుణోదయం వంటి నవలల్లో చిత్రించారు. నిరంతరం సాహిత్యంతో మమేకమైన కొడవటిగంటి 12,000 పేజీలకు మించిన రచనలు సృజించారు. 400కు పైగా కథలు, 80 దాకా గల్పికలు, 20 నవలలు, 100 దాకా రేడియో నాటికలు, 3 సినిమా స్క్రిప్టులు రచించారు. గల్పికకు తెలుగులో ప్రాచుర్యం కల్పించింది కొడవటిగంటి కుటుంబరావే. సమాజాన్ని పట్టిపీడిస్తున్న మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తన కలంతో గలం విప్పిన కొడవటిగంటి 1952 జనవరి 1వ తేదీ నుండి చందమామ మ్యాగజైన్లో చేరి జీవితాంతం కొనసాగారు. ఈ గొప్ప వ్యక్తి తన సాహిత్య సంపదను మనకు వదిలి 1980లో జీవితాన్ని చాలించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పురుషుల శాఖ గ్రంథాలయంలో నిర్వహించిన జయంతి సభలో రచయిత పేరూరి మురళీకుమార్ పాల్గొని మాట్లాడారు. ప్రత్యామ్నాయ సాహిత్యాన్ని సృజనాత్మకంగా సృష్టించినటువంటి వ్యక్తి, హేతువాదిగా ఆయన పరిణితి చెందాడు. ఒక సాంప్రదాయవాద కుటుంబంలో పుట్టినప్పటికీ ఆయన హేతువాదిగా పరిణితి చెంది హేతువాద పరమైనటువంటి భావజాలంతో కూడిన సాహిత్యాన్ని ఆయన ప్రధానంగా సృష్టించాడు. ఈ ప్రకృతిని లేదంటే ఈ సమాజాన్ని, ఈ భూగోళాన్ని కొలవడానికి మనకి రెండు అంశాలు పరిగణలోకి తీసుకుంటారు శాస్త్రవేత్తలు. ఒకటి ఏంటంటే స్థలము, స్పేస్, 2 టైం, కాలం. కానీ ఈయన బుద్ధి కొలతవాదం అనే ఒక వాదాన్ని, ఒక హేతువాదము, ఒక నాస్తికవాదం, ఒక భావవాదము, బుద్ధి కొలతవాదం అనేటువంటి ఒక వాదాన్ని ఆయన ప్రవేశపెట్టాడు. దాని మీద చాలా చర్చ జరిగింది. ఈ సమాజాన్ని మార్చే క్రమంలో అద్భుతమైనటువంటి రచనల్ని ఆయన కొనసాగించారు. ఇందాక పెద్దలు చెప్తున్నట్టుగా రేడియోలో పనిచేశారు. అట్లాగే అనేకమైనటువంటి నాటికలు, కథలు ఇవన్నీ కూడా రాశారు. నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం అనేటువంటి ఒక అనువాద గ్రంథాన్ని ఆయన ప్రధానంగా రచించారు. అది చాలా ప్రఖ్యాతి చెందినటువంటి రచన. ఎందుకంటే మన రోజువారీ జీవితంలో అనేకమైనటువంటి ఆచార వ్యవహారాలు మనం పాటిస్తూ ఉంటాం. ఈ ఆచార వ్యవహారాలు వెనుక మూఢత్వం ఎక్కువగా ఉంటుంది. అది కాదని వాటిని శాస్త్రీయ దృక్పథం వైపు మళ్లించడానికి ఆయన ప్రయత్నం చేశారు. సమాజాన్ని మార్చడానికి ఆయన
చేసినటువంటి రచనలు చాలా గొప్పగా మన ముందు నిలుస్తాయి. అట్లాంటి గొప్ప సాహితీవేత్త యొక్క జయంతిని మనం స్మరించుకోవాలి. ఆయన జయంతి రోజున కనీసం అటువంటి వ్యక్తుల్ని స్మరించుకుంటే మనకి మన యొక్క జ్ఞానం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. రిటైర్డ్ ఉపాధ్యాయులు కోట రాంప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన కౌరు వెంకటేశ్వర్లు, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, ఆలపాటి సుబ్బారావు, అజ్జి భాస్కర్రావు, మొహమ్మద్ స్వాలిహా, ఎన్ కృష్ణానందం, వీరవల్లి రామ్ తిలక్, ఏ సుబ్రహ్మణ్యం, జె ప్రసాద్, జీవి రామకృష్ణ, కె నాగేశ్వరరావు, గ్రంథాలయ రికార్డ్ అసిస్టెంట్ రాగాల పృథ్వీనారాయణలు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని కపర్దేశ్వర స్వామి ఆలయంలో చేపట్టిన నందీశ్వర పునః ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా మంగళవారం ఉదయం ఆలయ ధర్మకర్త నల్లజర్ల వెంకటేశ్వరరావు, విజయలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులతో పాటు అర్చకులు అల్లవరపు రఘుశర్మ పాల్గొన్నారు. గణపతి అనుగ్రహ సిద్ధిరస్తు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో శ్రీశ్రీ కళావేదిక ఇటీవల నిర్వహించిన సాహితీ ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన 158వ శతాధిక కవి సమ్మేళనంలో పాల్గొన్న తణుకు కవి విఎస్వి ప్రసాద్ ఆయన రాసిన కవిత్వాన్ని వినిపించారు. ఇందులో భాగంగా మన మతం క్రికెట్ మతం అనే శీర్షికతో కవిత చదివి అందరి అభినందనలు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ ను వేదిక రాయలసీమ అధ్యక్షులు అరవ జైపాల్ ఘనంగా సన్మానించి జ్ఞాపికనందించారు. తుఫాన్ తీరానికి సమీపిస్తుండటంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. విద్యుత్ తీగలు తెగిపడే ప్రమాదం ఉన్నందున కరెంటు సరఫరా నిలిపివేశారు. పలు చోట్ల చెట్లు విరిగి పడుతున్నాయి. గత 2 రోజులుగా వస్తున్న సైక్లోన్ హెచ్చరికలతో అంతా హై అలర్ట్ అయ్యారు. ఒకవైపు ప్రజాప్రతినిధులు, మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం కార్యక్షేత్రంలోకి దిగి ప్రజలకు భరోసాగా నిలుస్తున్నారు. పెనుగాలులకు విలవిల్లాడుతున్న వరి పొలాలను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. తాడేపల్లిగూడెం మండలంలో అప్పారావుపేట, జగన్నాథపురం, మారంపల్లి, ఆరుళ్ల, నందమూరు గ్రామాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. పెంటపాడు మండలంలో రాచర్ల, రావిపాడు, మీనవల్లూరు, ముదునూరు గ్రామాలలో పలువురికి ఆశ్రయం కల్పిస్తున్నారు. ముఖ్యంగా రోడ్లు వెంబడి గుడారాలు వేసుకుని నివసించే యానాదులు, సగరులు వంటి సంచార జాతుల వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. మంచినీటి సరఫరాకు ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ జనరేటర్లు, డీజిల్ నిల్వలు ఏర్పాటు చేశారు. కరెంటు స్తంభాలు, వృక్షాలు వంటివి కూలిపోతే వెంటనే వాటిని తొలగించేందుకు క్రేన్లు సిద్ధంగా ఉంచారు. ఆర్డీఓ కతీబ్ కౌసర్ భాను ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి ఆదేశాలు జారీ చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, అగ్రికల్చర్, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, గ్రామీణ నీటి సరఫరా విభాగాల అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయం నుంచి మానిటరింగ్ చేస్తూ అవసరమైన ప్రదేశాలకు హుటాహుటిన వెళ్తున్నారు. ఈ విధంగా తుఫాన్ తీరం దాటే సమయం దగ్గర పడుతున్న కొద్దీ అంతటా హై అలర్ట్ వాతావరణం కనిపిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మిగులు జలాలను దిగువకు వదులుతుండటంతో తాడేపల్లిగూడెం మండలంలో ఎర్రకాలువ వరద ఉధృతితో ప్రవహిస్తోంది. కొంగువారిగూడెం ప్రాజెక్టు నుంచి 3500 క్యూసెక్కుల నీటిని మంగళవారం విడుదల చేసినట్లు ఆ సెక్షన్ సహాయక కార్యనిర్వాహక ఇంజనీర్ కె అనిల్ కుమార్ వెల్లడించారు. 83.50 మీటర్ల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 82.10 మీటర్ల వాటర్ లెవెల్ ఉంది. 900 క్యూసెక్లు ఐఎన్ ఫ్లో వస్తుండగా 3500 క్యూసెక్లు అవుట్ఫ్లోగా వదులుతున్నారు. దీంతో మండలంలోని పరివాహక గ్రామాల పలుపు ప్రాంతాలకు వరద నీరు చేరుతోంది. బాడవ పొలాలు నీట మునుగుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. మాధవరం గ్రామం వద్ద కాజ్వేపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తుండటంతో నిడదవోలు మండలంలోని కంసాలిపాలెం వైపు రాకపోకలు నిలిపివేశారు. నందమూరు అక్విడక్ట్ వద్ద నీటి మట్టం క్రమేపీ పెరుగుతుంది. ప్రస్తుతం జలాశయంలోకి వచ్చి చేరే నీరు తగ్గినందున విడుదల కూడా క్రమేపీ తగ్గించేస్తామని సంబంధిత ఇంజనీరు స్పష్టం చేశారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.